ప్రైజ్ రాడ్ అందరికీ. ఈ మధ్య కరుణాకర్ సుగ్గుణ గారు బైబిల్ క్లాసులు చెప్తూ ఒక స్టేట్మెంట్, తనని గురించి తాను ఒక స్టేట్మెంట్ చెప్తా వచ్చినాడు. తాను ఈ జన్మలో ఎవరిని, ఈ తరంలో తాను ఏమై పుట్టినాడు, తను పుట్టడానికి గల కారణం ఏంటి అని తనని గురించి తాను ఒక స్టేట్మెంట్ ప్రకటించుకుంటా వచ్చినాడు. ఆ స్టేట్మెంట్ ఏందో స్వయంగా మీరే చూడండి వీడియోలో. ఈ వీడియో చూసిన తర్వాత కరుణాకర్ సుగ్గుణ ఎంత కామెడీ చేస్తున్నాడో, లేకుంటే కరుణాకర్ సుగ్గుణకు బుర్ర ఉందో లేదో మీరు నవ్వకుండా ఉండలేరు, నవ్వు ఆగదు మీకు. నాలెడ్జ్ ఉండదు కదా అడగటానికి. కాబట్టి ఇక్కడ ఎస్కేపింగ్ ఆన్సర్ ఇది. కానీ మంచి ఆన్సర్ అండి. తప్పుడు ఆన్సర్ అంటే నేను తప్పుడు ఆన్సరే కానీ మంచి ఆన్సర్ ఎట్లా ఒప్పుకోను. ఇక్కడ తప్పుడు ఆన్సర్ చెప్పాడు. అవలక్షణం అంటే ఇదే, నువ్వు సూటిగా విషయం చెప్పలేకపోవడం వల్ల. ఇప్పుడు మోషే పరమ దుర్మార్గుడు అనే విషయం వేసి అర్థమైంది. అయినా కూడా నువ్వు మోషేని డైరెక్ట్ విమర్శించలేకపోతున్నావు అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి. అలాంటప్పుడు అసలు నువ్వు ప్రయత్నం చేయకుండా ఉంటే, నీ నువ్వు నీ జీవితం ఏదో నువ్వు చూసుకుని ఉంటే నీ పేరు మీద ఒక మతం వచ్చేది కాదు. అవును. నువ్వు ఎందుకు అనవసరంగా పరోక్షంగా వెళ్ళి నన్ను గెలకటం, వాళ్ళు నేను చంపటం, నేను దేవుడిని చేయటం, మాకు ఎందుకు ఇప్పుడు మనం బైబిల్ తరగతులు చేయాల్సిన అవసరం ఉందా? ఈరోజు ఆ రోజు మార్మికంగా రహస్యంగా మాట్లాడడం వల్ల ఈరోజు మనం బైబిల్ తరగతులు చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఆ యూదుల వరకు మిగిలిపోయి ఉండేవాళ్ళు. అసలు శివశక్తి పట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. అవును. ఈ క్రైస్తవ మాఫియా లేకపోతే ఆ రోజు ఆయన చేసిన పెంట నేను అడగాల్సి వస్తుంది. ఇప్పుడు నా గురించి చెప్పాడు ఆయన ఆల్రెడీ. ఏమని? నా తర్వాత రాబో ఆదరణకర్త మీకు సమస్తమును తెలియజేస్తాడు, బోధిస్తాడని చెప్పాడు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ బైబిల్ రత్న అని పిలవాలి, ఆదరణకర్త అని పిలవాలా మిమ్మల్ని? క్రైస్తవులకి ఆదరణకర్త నేను, మాకు బైబిల్ రత్న. మామూలుగా అందరికీ బైబిల్ రత్న. ఓకే, స్పష్టంగా చూశారు కదా వీడియో. ఏం చెప్తా వచ్చినాడు ఆయనంట. ఇప్పుడు ఆదరణకర్త అంట. అయ్యా నాయన కరుణాకర్ సుగ్గుణ గారు, మీకు పోను మీ చిన్న మెదడు చితికిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి నువ్వు ఏం మాట్లాడుతుండవో నువ్వు ఎక్కువగా ఏదో గొప్పగా ఊహించుకుంటా ఉండవు. అసలు ఆదరణకర్త అంటే ఏంటనేది నీకు తెలుసా? క్లారిటీ ఉందా నీకు? ఆదరణకర్తను గురించి యేసుక్రీస్తు ఏం చెప్పినాడో నీకు తెలుసా? అసలు ఆదరణకర్త అనే రెఫరెన్స్ ఎక్కడుందో బైబిల్లో నీకు తెలుసా? ఒక లైన్ చదువుతావు, రెండో లైన్ ఏం చెప్పలేవు. ఏందో నోటికి ఏది వస్తే అది చెప్తా ఉండవు. ఎదురుగా ఎవరినో కూర్చోబెట్టుకున్నావు, ఏమీ మాట్లాడలేకుండావు. ఊరికే ఏదో నోటికి ఏది వస్తే అది చెప్తా ఉండవు. ఏది బైబిల్ రత్న అంటావు, ఆదరణకర్త అంటావు, ఈ యుగ పురుషుడిని అంటావు. ఏంటి నాయన ఇది? చూడు ఒకసారి, నువ్వు ఆదరణకర్త అన్నావు కదా, ఈ ఆదరణకర్త చేసేటువంటి కొన్ని పనులను యేసుక్రీస్తు చెప్తా వచ్చినాడు. మరి వాటిల్లో నువ్వు ఏం చేస్తాడో చూస్తాం. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ, మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. ఏమయ్యా, నువ్వేమన్నా ఆత్మవా లేకుంటే మనిషివే? శరీరంతో ఉండవు కదా, మరి ఎట్లా నువ్వు ఆదరణకర్తని ప్రకటించుకుంటావు? నువ్వు పరిశుద్ధాత్మవా? ఒకసారి ఆలోచించుకో. రెండవది చూడండి ఏం చెప్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ఆదరణకర్తని గురించి. ఏం చెప్తా ఉన్నాడంటే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎక్కడి నుంచి వస్తానండి ఆదరణకర్త? తండ్రి అయినటువంటి దేవుని వద్ద నుంచి ఆదరణకర్త ఆత్మరూపంలో ఈ లోకానికి వచ్చినాడు బ్రదర్ కరుణాకర్ సుగ్గుణ గారు. అది బాగా మీరు గమనించాల. ఇక ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? తండ్రి వద్ద నుంచి వచ్చి ఆత్మ. నువ్వు ఆత్మరూపంలో ఉండవా?
చెప్పు, ఒకసారి నీ ఆత్మరూపం మాకు ప్రదర్శించు, నమ్ముతాం. నెక్స్ట్, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దేవుడు, ఆదరణకర్త అంటే దేవుడు, అది గుర్తుపెట్టుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తే వారిని ఏమంటున్నారంటే త్రియేక దేవుడు. అంటే మళ్ళీ ముగ్గురు వేరు వేరు కాదు. దేవుడు వెలుగు, వెలుగులో ఒక భాగాలు వీరు. యేసుక్రీస్తు ఒక భాగము, నియమింపబడతా వచ్చినాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నియమింపబడతా వచ్చినాడు. వీరందరూ మొట్టమొదట ఏకంగా ఒకే వెలుగుగా బైబిల్లో ఉంటా వచ్చినారు. యోహాను సువార్త 1:5 ఉంది. 1 యోహాను 1:5 దేవుడు వెలుగై ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలా. ఇక రానాయన, నువ్వు యేసుక్రీస్తుని గురించి మరి ఏం సాక్ష్యం ఇవ్వడంలే, నీ ఆత్మరూపము మాకు కనిపించడం లేదు. ఇక నెక్స్ట్ మళ్ళా ఆదరణకర్త ఏం చేస్తూ ఉన్నాడంటే 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. నాయన, ఈ 3 పనులు ఏమైనా చేస్తాండావా నువ్వు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నువ్వు ఏమైనా లోకాన్ని ఒప్పుకొని చేస్తాండావా? కనీసం నువ్వు ఇండియాలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా సక్రమంగా నీ పేరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అదే పరిశుద్ధాత్మ దేవుడు లోకం మొత్తం తెలుసు. మరి ఎక్కడికి పోలికలు? తర్వాత మళ్ళీ ఇదే పరిశుద్ధాత్మని గురించి మనం చూస్తూ వస్తే 13వ వచనంలో 16:13లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇప్పుడు మరి ఏమేమి సంభవింపబోయే సంగతులన్నీ చెప్పు నాయన, విన్నాము, భవిష్యత్తు చెప్పు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది ద్వారా జరగబోయేటువంటి సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆదరణకర్తను గురించి మనం చూసినట్లయితే, తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యంలోనికి మానవులను నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బలముగా ప్రజలలో పనిచేస్తూ ఉన్నాడు, క్రైస్తవులలో పనిచేస్తూ ఉన్నాడు, సమాజంలో పనిచేస్తూ ఉన్నాడు, సంఘాలలో, చర్చిలలో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. నీలో కూడా ఆదరణకర్త కార్యం చేసి సర్వసత్యంలోనికి నిన్ను నడిపించాలని మేము యేసుక్రీస్తును తండ్రైన దేవుణ్ణి మేము కోరుకుంటాం, ప్రార్థిస్తూ ఉన్నాం. కరుణాకర్ సుగ్గుణ గారు కొంచెము ఆదరణకర్తను గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి బాగా ధ్యానించి తర్వాత మళ్ళీ మీరు ఏదైనా ఉంటే గినా మీరు ఏమై ఉన్నారో మీరు తెలుసుకొని మీరు బైబిల్ క్లాసులను ప్రారంభించండి. ప్రైజ్ లార్డ్.